ఢిల్లీలో బీజేపీ గెలిచింది ఎలా అనిపిస్తుంది? హ్యాపీగా ఉంది. మరి అక్కడ ఆ రాష్ట్రంలో కూడా బీజేపీ గెలిచిందంటే, ఢిల్లీ అంత రాజధానిలో బీజేపీ గెలిచిందంటే ఒక లెక్కకి చాలా హ్యాపీగా ఉంది. మరి అక్కడ కేజ్రీవాల్ అంతటి వ్యక్తిని ఓడించి బీజేపీ అక్కడ విజయ పథకాన్ని ఎగరేసిందంటే కూడా ఒక హ్యాపీగానే ఉంది. ప్రస్తుతం అరవింద్ కేజ్రీవాల్ మీద లిక్కర్ కేసులు బాగా వచ్చాయండి, కవిత మీద అరవింద్ కేజ్రీవాల్ మీద. దానివల్ల దాని ఇంపాక్ట్ ఏమైనా పడింది అనుకుంటున్నారా? పడింది. అది ఇప్పుడు అతను ఇంత ముందులా కేజ్రీవాల్ గారు కొంత ఒక ఇది చేశారు, ఏంటంటే చాలా మంచి చేశారు, చాలా మేలు చేశారు. మేలు చేయడం వల్ల ఏంటంటే ప్రజలు అతనికి చానాళ్ళు పట్టం కట్టారు. చానాళ్ళు ముఖ్యమంత్రిగా ఒక పట్టం కట్టి అతనికి రాష్ట్రాన్ని రాజకీయాన్ని అప్పచెప్పారు. కానీ ఇవాళ ఇతను చేసిన లిక్కర్ కేసుల వల్లనే ఇలాగా, అది ఎంత నిజం లేకపోతే ఇంత దారుణంగా ఓడిస్తారా రాష్ట్ర ప్రజలు అనేది కూడా కొంచెం ప్రజలు కూడా ఆలోచించి ఇటువంటి ఇంత మంచి పనులు చేస్తూ ఇటువంటి రాజ్యాన్ని వెళ్తూ ఇటువంటి రాష్ట్రాన్ని అప్పచెబుతూ ఇతను ఇటువంటి పనులు చేస్తాడా అని ఈసారి పంతం కట్టుకొని ఓడించారనమాట. ఓడించారనే చెప్పుకోవాలి. అంటే అరవింద్ కేజ్రీవాల్ ఫస్ట్ నుండి కూడా చిన్న స్థాయి నుండి కూడా అంత పొజిషన్కి వచ్చాడు. అంత పొజిషన్కి వచ్చాక కూడా మళ్ళీ అలాంటి పనులు చేయడం వల్ల మీకు ఎలా అనిపిస్తుంది? మరి అంత కింద స్థాయి నుంచి, అంత తక్కువ స్థాయి నుంచి, అంత చిన్న స్థాయి నుంచి అటువంటి స్థాయికి ఎదిగినప్పుడు, సామాన్య స్థాయి నుంచి ఒక ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగినప్పుడు అతను మరి జాగ్రత్తగా ఉండాలి కదా. అంటే ఇన్నాళ్ళు చూసిన రాజకీయాన్ని మర్చిపోయారా, లేకపోతే ఎదిగొచ్చిన మెట్టుని మర్చిపోయారా, ఎక్కొచ్చిన స్థాయిని మర్చిపోయారా తెలియదు. కానీ మొత్తానికి అయితే మాత్రం చిత్తుగా అయితే మాత్రం ఓడించారనమాట. అంటే సీఎం అభ్యర్థి కూడా ఓడిపోవడం, దాని వెనక ఈవీఎం మిషన్ ట్యాపింగ్ అది అనుకున్నారు కొంతమంది అంటారు. దానిపై మీ అభిప్రాయం? మరి అంతకు ముందు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ వచ్చింది, సరిపోయింది. తర్వాత ఇక్కడేమో మరి అక్కడేమో అదో బీజేపీ వచ్చింది, టీడీపీ వచ్చింది. మరి అక్కడ సరిపోయింది. మరి ఇది కూడా పాలన వచ్చిందా? రాలేదు కదా, అదేమీ లేదు కదా. మరి ఓకే, ఇప్పుడు తెలంగాణలో ఈసారి ఎలక్షన్ లో ఇంపాక్ట్ పడుతుందా లిక్కర్ కేసు? లిక్కర్ కేసు ఇక్కడ ఎవరి మీద పడుతుంది ఇంపాక్ట్? బీఆర్ఎస్ కి తప్పకుండా పడుతుంది. ఎందుకంటే మరి ఆమె ఒక లేడీ అయి ఉండి, ఒక సాటి మహిళ అయి ఉండి ఇటువంటి వాటిలలో తలదూర్చకూడదు, ఇటువంటి వాటిలలో మాట్లాడకూడదు. 6,500 కోట్లు మరి కుర్చీ దాకా ఎవరున్నాడు చూడండి. కుర్చీ ఇక్కడ మడతబెడి కొడితే వాళ్ళ ఇంట్లో పోయి పడాలి. కల్వకుంట్ల చంద్రశేఖర్, కల్వకుంట్ల నీ ఇంటి పేరు, చంద్రశేఖర్ నీ పేరు. మరి కల్వకుంట్ల కవిత ఏంటిదే? దానికి పెళ్లి చేయలే, పెళ్లి చేస్తే మొగనికి ఇంటి పేరు లేదా? నీ తల్లిని బుడుబుడుకల గుంటగా పోటా నా కుర్చీ అంటారు. బస్ స్టాండ్ కూర్చొస్తే మంచి మంచి బస్